అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, భద్రనీడ పడబోతుందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఈ భద్రనీడ అంటే ఏంటి, ఏ సమయాల్లో దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది, మరి ఆ సమయాల్లో చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి, పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు. ఇప్పుడు మనకి నవగ్రహాలు సృష్టించారు కదా, మొత్తం నవగ్రహాలు ఏ విధంగా అయితే వాటి ఫలితాలు ఇస్తాయో రాహుకాలమని కేతు కాలమని డివైడ్ చేస్తాం. మనకు ఉన్నది 9 గ్రహాలు కదా, 7 రోజులే కదా పరిపాలిస్తున్నాయి. మరి రాహుకేతువులు నాకేదని అడుగుతారు. అంటే సర్పాకారంలో ఉండి తర్వాత ముఖము ఉండదు, కేతు నీడ అనమాట. దాన్నే భద్ర నీడ అంటాం. అంటే రాహుకాలము ఎప్పుడైతే మనం మంగళవారం నాడు మధ్యాహ్నం నుంచి అని శుక్రవారం నిమ్మకాయ డిప్పలు పెడతాం కూడా అది బాగా ఫేమస్ అయింది. ఈ భద్రనీడ ఎవరికి తెలీదు. ఇదే కేతుగ్రస్తమైనటువంటిది. ఇదిగో మనకి ఈ బొమ్మ, ఈ భద్రనీడ ఇలా ఉంటుంది అనమాట, కేతువులాగా ఉంటుంది. కాబట్టి ఈ దీనికి ఏం చెప్పారంటే మనకి కొన్ని డేస్లో కొన్ని టైమింగ్స్ దీనికి కేటాయించారు. దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఆ టైంలో రాహుకాలంలో మనం ఏం పనులు చేయం, యమగండం యమ సమయాల్లో మనం ఏం పనులు చేయకూడదు, బయటికి వెళ్ళకూడదు, ప్రయాణాలు యాక్సిడెంట్ అయిపోతాయి, శుభకార్యాలు కూడా ఏమి తలపెట్టకూడదు, అసలు ఏం చేయకూడదు. అసలు భార్యాభర్తలు కూడా సంగమం కూడా చేయకూడదు. పిల్లలు పుట్టేశారనుకో దరిద్రులు అయిపోతారు, అందులో అయిపోతారు, ఇలా రకరకాల ఇవన్నీ అసలు ఏ పని చేయకూడదు అనమాట. అందువలన కేవలం భగవద్ ధ్యానం చేసుకుంటే యాక్సిడెంట్లు అవి రాకుండా రక్షిస్తాయి. ఇప్పుడు ఆ టైంలో మనకి ఎప్పుడు వస్తున్నాయంటే ఈ భద్ర నీడ శుభకార్యాలు జరగవు. ఈ యొక్క భద్ర నీడలో భద్ర విష్టికరణం అని మనం లెక్కలు వేస్తాం, దాన్ని పరిగణిస్తాం. జనవరి 3వ తేదీ 6, 9, 13, 16, 20, 25, 27 తేదీల్లో ఈ భద్ర విశిష్టి భద్రుని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాల్లో ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకూడదు. అందుకని పుష్యమాసాన్ని మనం ఏమన్నామో శూన్యమాసము అన్నాం. ఇక జనవరి 3వ తేదీ దగ్గరికి వచ్చేసరికి టైమింగ్స్ ఉంటాయి. దీనికి మధ్యాహ్నం 12:29 నుంచి 11:40 వరకు భద్రనీడ ఉంటుంది. ఓకే, మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు. అలాగే అంటే ఎంతసేపు అనుకుంటున్నావు, మధ్యాహ్నం 12:29 నుంచి రాత్రి 11:40 వరకు ఇది ఉంటుంది. అలాగే 6వ తేదీ జనవరి సాయంత్రం 6:20 నుంచి 7 జనవరి మర్నాడు జనవరి 5:31 ఉదయం వరకు భద్రనీడ ఉంటుంది. అలాగే 9 జనవరి 2025లో 11:28 సాయంత్రం నుంచి 10 జనవరి 10:25 వరకు ఉదయం 10:25 వరకు ఉంటుంది భద్రనీడ. 13 జనవరిలో ఉదయం 5:01 నుంచి సాయంత్రం 4:32 వరకు ఉదయం భద్రనీడ ఉంది. ఇక 16 జనవరి 2025లో 3:46 సాయంత్రం నుంచి మర్నాడు 17 జనవరి వరకు తెల్లవారుజామున 4:13 ఉదయం వరకు భద్రనీడ ఉంటుంది. అండ్ 20 జనవరి 2025లో ఉదయం 10:05 నుంచి 11:23 ఉదయం వరకు భద్రనీడ ఉంటుంది. 24 జనవరి 2025లో మరి ఈ ఉదయం 6:42 నుంచి 7:36 ఉదయం వరకు భద్రనీడ ఉంటుంది. 27 జనవరి 2025లో అర్ధరాత్రి 8:35 నుంచి జనవరి 28 ఉదయం 8:15 ఉదయం వరకు కూడా మనకి ఇవన్నీ కూడా భద్రనీడ సమయాలు ఇవి. కాబట్టి గృహ ప్రవేశాలు, శుభకార్యాలు, కొత్త పనులు ఏమి కూడా చేయకూడదు, ఆస్తులు కొనకూడదు, పూజాది కార్యక్రమాలు నిర్వహించకూడదు. అండ్ ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే ఎవరిని ఎక్కువగా పీడిస్తాయి అని అంటే ఆ సమయంలో మనం చెప్పినా సరే, ఎంత క్లియర్గా చెప్పినా సరే మనం వీళ్ళు ఒక్క వర్గం మాత్రం వినరు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళు వినరు అన్నమాట. కాబట్టి అంటే అది ఆ యొక్క భద్రవిష్టికరణం అని సృష్టించబడిందే వాళ్ళని పట్టుకోవడం కోసం. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే అబ్బాయి ఎవరు చూశారు, మా ఆయన చూడరు, మా పెళ్ళం చూడరు అని వీళ్ళు రెచ్చిపోయి చేస్తారు కదా. ఇటువంటి వాళ్ళ చేత ప్రత్యేకించి అక్రమ సంబంధంలో పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఈ భద్రవిష్టికరణం, భద్రుడు అనేటటువంటి వాడిని సృష్టించి బ్రహ్మదేవుడు వీళ్ళ తాట తీయమని పెడతారు. కాబట్టి ఈ సమయాల్లో
వీళ్ళు తప్పులు చేస్తారు గ్యారంటీగా, ఏదో రకమైన తప్పుల్లో పర్యవసానం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సింది ఉంటుంది. పర్యవసానం తాట తీసేస్తాడనమాట. వీళ్ళందరినీ మామూలుగా ఉండదు. ఇక్కడ గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్ అని తిరుగుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత శనీశ్వరుడు భద్రుడు పాముల చేత కరిపించేస్తారు. గరుడ పురాణం క్లియర్గా చెప్పబడింది అనమాట. అంధులైపోతారు. అందువలన పక్షవాతం, ఈ జన్మలో కూడా పక్షవాతం వచ్చిపోతారనమాట. కాబట్టి ఈ యొక్క మానవులు మానవ పరిధితో మాత్రం హ్యూమన్ లిమిటేషన్స్తో మనం ఆలోచిస్తాం. కాబట్టి దిస్ విల్ బి అ వెరీ డేంజరస్ థింగ్ అనమాట. వాళ్ళు ఎలా చెప్తారంటే ఎంజాయ్ చేయాలి, లైఫ్ ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి, దేవుడి కోసంగా. ఎప్పుడు మీరు దేవుడు 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 అంటారని ప్రవచనకారులు మా గురువులను అందరూ అంటారు కదా. వీళ్ళకి కావాల్సింది ఎంజాయ్, పబ్స్, ఇవి వీళ్ళ కోసం అన్నాడు. ఆ భద్రుడు ఉంటాడు. వీళ్ళందరూ లైఫ్ ఎండింగ్లో ఒక్కొక్కడిని తోలు తీసేస్తాడు. ఈ భద్ర నీడలో వీళ్ళ కనుక దైవారాధన చేసుకోకుండా బెదవేషాలు వేసి, అసలు నీకు ఇంకోటి తెలుసో తెలీదో, కుంభమేళాల్లో అక్కడ కూడా ఇలాంటి టైముల్లో నదీ స్నానాలు ఇవన్నీ ఎందుకు చేయాలంటే పుష్కరాల సమయాల్లో వీళ్ళకి మైండ్లో ప్రాస్టిట్యూషన్ చేస్తారు. కేవలం క్రియపరంగానే కాదు, మానసిక ఆలోచనలు ఉంటాయి కాబట్టి అటువంటి వాటిల్లో కూడా ఈ క్లీన్ చేస్తాయన్నమాట. ఇప్పుడు ఎవరైతే బాగా ప్రోత్సహిస్తారో అక్రమ సంబంధాలు, బ్రోకర్స్ ఉంటారు మధ్యలో, లవ్ లెటర్స్ అందించేవాళ్ళు, ఈ బ్రోకర్స్ కింద ఉండి ఈ సినిమా హీరోలకి, రాజకీయ నాయకులకి పడకలేసి అమ్మాయిలు సప్లై చేసే బ్రోకర్ నా కొడుకులు, వీళ్ళందరికీ కూడా తాట తీసుడు. విటుడు అటు వేశ్య. అండ్ ఇప్పుడు పాలిష్డ్ సొసైటీ కాబట్టి వీళ్ళు ఏంటంటే, అప్పుడు పాపం వేశ్య అనేవారు, అదేదో పొట్టకూటి కోసం చేసేది. ఇది మదవెక్కి వీళ్ళంతా కూడా చేస్తారు. కాబట్టి ఇటువంటి అక్రమ సంబంధాల కోసం క్రియేట్ చేయబడింది ఈ భద్ర విష్టికరణం. అందుకని ఇవి మామూలు జనానికేమో ఈ శుభకార్యాలు చేసుకోగలదు. ఇక మామూలు జనం వీళ్ళని ఎవరు రక్షించలేరనమాట. వీళ్ళు మనసు బురదలో కాలేస్తే తొక్కేసాం అంతే. అది ఈ జన్మలో అనుభవించక తప్పదు నాయన. అందుకని అట్లీస్ట్ ఇప్పటికైనా రిపెంటెన్స్ వచ్చి వాళ్ళు మారి అలాంటి పనులు చేయకుండా కేవలము గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారిని, ఆదిశంకరుల్ని, శ్రీకృష్ణుని శరణమేడి వాళ్ళ మానసిక వ్యభిచారం కూడా చేయకూడదు. మనసుల్లో ఊహించుకోవడం ఇలాంటివి కూడా చేయకూడదు. చేసినట్లయితే ఫోన్లో మాట్లాడుకోవడం తప్పేంటి, మాట్లాడితే మొగుడు ఫ్రెండ్స్తో మాట్లాడడం తప్పు కాదు. గంటలు పెళ్ళం ఫ్రెండ్స్తో వీడు మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళ కోసం భద్రనీడ అనేది ఇచ్చాడు. ఇది సర్వశాస్త్రాల్లోనే ఉంది, పురాణంలో ఉంది. ఎవరికైనా ఏ అధ్యాయంలో, ఏ చాప్టర్లో, ఏ శ్లోకం కావాలో మనం చెప్తాం అనమాట. అది అందుకని పక్షవాతాలు వచ్చేస్తాయి పాపం వీళ్ళందరికీ. ఎవరైతే అక్రమ సంబంధాలు చేస్తారో వాళ్ళు పక్షవాతాలు వచ్చేస్తాయి. పుష్యమాసంలో గురుగారు ప్రత్యేకంగా ఇటువంటి శుభకార్యాలు చేయకూడదు అంటారు కదా, దేనికంటారు? ఏమన్నా ప్రత్యేక కారణం ఏంటి? ఇదే పుష్యమాసము అంటే ఏంటంటే పౌష్టికమైన మాసము. అప్పుడు ఆధ్యాత్మికంగా మనము సాధనలు చేసుకోవాలి. తర్వాత ఈ శుభకార్యాలు చేయకూడదు. శూన్యమాసము అని అంటారు. ఇదే భద్రనీడ ఈ నెలలోనే ఉంటుంది అనమాట. ఇక మిగతా నెలలకి లేవు. మిగతా నెలల శూన్యమాసం పుష్యమి నక్షత్రంలోకి శని వస్తాడు. కేవలం ఈ నెలలో ఆధ్యాత్మికంగా ఎదగాలి తప్ప నదుల్లో స్నానాలు చేసుకోవడము అండ్ శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన నెల. మరి అటువంటివి చేసుకోవడం తప్ప వైకుంఠ ఏకాదశి కూడా అదే చెప్తున్నాను కదా. శ్రీ మహావిష్ణువుకి పుష్యమాసం శని అనుగ్రహం లేదే వైరాగ్యం రాదు. వీళ్ళకి భక్తులు కాలేరు. భక్తి సాధన మనం చేయలేము, దేవుడి పేరు చెప్పలేము. కాబట్టి ఈ పుష్యమాసంలో భద్ర విష్టికరణం ఉంటుంది కాబట్టి, భద్రనీడ పడుతుంది కాబట్టి భద్రంగా ఉండండి నాయన, ఇలాంటి వెధవ పనులు చేయకుండా అని చెప్పడం అనమాట. భద్రనీడల గురించి ఎన్నో విశేషాలు మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.